ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రభు దినంలో చేరి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మా వందనాలు వందనాలు కొంచెం పెద్దగా వందనాలు. స్తోత్రం. సారికి పిలుస్తున్నారు, నా మీద ప్రేమ చూపిస్తున్నారు. నలుగురు పెద్దలు, ఒక సేవకుడు నన్ను ప్రతిసారి ప్రోత్సహిస్తున్నారు. నాకెంతో ప్రోత్సాహం లభిస్తుంది ఈ సంఘం ద్వారా. నేనైతే నిష్ప్రయోజకుడిని, నిలబడేవాడిని కూడా కాదు. నాకు ఒక ఆధిక్యత ఇచ్చారు, ఒక సేవకుల మధ్య నిలబడే స్థానం కూడా ఇచ్చారు మీ కొండాయిగుంట సంఘం. నేను ఎప్పుడు కూడా రుణస్తులనే మీ సంఘానికి, గమనించండి. అలాగే ఈ 4 దినాలు నేను 23వ తారీఖు వచ్చాను. ప్రతిరోజు ప్రతి రాత్రిపూట మధ్యాహ్న కాలం భోజనాలు, ఒక్కొక్క గృహంలో ఒక్కొక్క భోజనాలు. వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కని భోజనాలు పెట్టారు సుధాకర్ గారి దగ్గర నుంచి. ఆయన కోసమే నేను ఉదయం రావాల్సి వచ్చింది. అలాగే ప్రతి బిడ్డలు కూడా వచ్చి చక్కని వాక్యం వింటూ మరలా మేము అడిగిన తర్వాత విసుక్కోకుండా చెబుతూ ప్రభువును మహింపరుస్తున్నందుకు కూడా వందనాలు తెలియజేస్తున్నారు. ఒక మాట చెబుతాను మీకు. 2వ రాజుల గ్రంథంలో ఒక శూనేమీరాలు ఉన్నది. ఆ గ్రామానికి ప్రతిసారి కూడా ఒక సేవకుడు వస్తూ ఉన్నాడు. ఆ సేవకుడి గురించి తన భర్తతో చెబుతుందయ్యా, ఈయన దైవ సేవకుడు లాగున్నాడు, ఈయనకి మన ఇంటి మీద ఒక మేడగది కడదాం, ఆయనకు ఒక మంచం ఇద్దాం, ఆయన వచ్చిన ప్రతిసారి కూడా మన ఇంట్లోనే పెట్టుకుందాం. ఎంత నిర్ణయం కదండి, ఎంత చక్కని నిర్ణయం. రాత్రి మేము సుధాకర్ గారి అక్కగారి ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు నవ్వుకుంటా ఉన్నాం. బ్రదర్ ఫోన్ చేసి మీ ఇంటికి రాత్రి మొత్తం భోజనాలు రెడీ చేయండి అంటే మేము సరదాగా నవ్వుకుంటా, అన్న భోజనాలు కదా ప్యాకేజీ కూడా చెప్పండి అన్న. అది కాదు, కానీ ఒక విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ శూనేమీరాలు ఆ దాసుని ఆ ఇంటిలోకి పిలిచిన తర్వాత ఆ దాసుడు అంటున్నాడు, గహజీ, ఈ శూనేమీరాలు, ఈ బేదరాలు ప్రతిసారి మనల్ని ఆహ్వానిస్తుంది కదా, వారింట్లో ఏమీ లేదు, ఒక్కసారి కనుక్కోమని చెప్పాడు. ఆ ఇంట్లో ఏమి లేదు ఏమా, పిల్లలు లేరు ఆ ఇంట్లో. చిన్న భోజనం పెట్టింది, ఒక గృహం ఇచ్చింది, పైన ఒక రూమ్ వేసి ఉంటుందేమో, ఆయనకు కావలసిన సకల పరిచర్యలు కూడా చేసింది. అద్భుత కార్యముగా ఏం పొందింది? ఒక కుమారుని పొందిందమ్మా, కుమారుని. ఆ ఇంటిలో లేనిది, ఆ వంశము అంతరించిపోయిద్దేమో పిల్లలు లేకపోతే. మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము తొందరపడాలి. అయ్యా, ఈరోజు సేవకులను మేము తీసుకెళ్తాం, మీరేం మటన్లు చికెన్లు పెట్టక్కర్లేదమ్మా, మీకున్నదే ఆ పప్పే చాలు. మేము తీసుకెళ్తాం, ఈరోజు సేవకుల్ని మేము తీసుకెళ్తాం, మా ఇంటికి పంపించండి. అలా మనం ముందుకు రావాలి. అలాగే పిల్లలకు కూడా మనం తర్ఫీదు ఇవ్వాలి. మా బరిచిపూడి సంఘంలో 4th జనరేషన్ మేము రెడీ చేసాం. 4th జనరేషన్ అంటే 4వ తరం. మా నాన్నగారిది ఒక తరం అయితే నాది ఒక తరము, మా పిల్లలది ఒక తరం అయితే వారి పిల్లలు, ఇంకా ఆ చిన్న పిల్లలు ఇలాంటి పిల్లలే. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, వాళ్ళకి కావాల్సిన వాయిద్యాలు వాళ్ళు తీసుకుని కూర్చుంటారు. ఒకడైతే డోలకాడ కొట్టలేడు, చిన్నవాడు దాన్ని అసలు పట్టుకుని పోయలేడు, ఆడ తెచ్చుకుని అక్కడ కూర్చుంటాడు, టకటక అంటాడు. కొంతమంది పిల్లలు కంజర్లు పట్టుకుని వాళ్ళు కూర్చుంటారు. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు మందిరంలో ఉండాలి. మందిరంలో పిల్లలు ప్రోత్సహించాలి మనము, అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే ఆరాధనలో స్తుతులు పురుషులు చెల్లిస్తున్నప్పుడు స్త్రీలు ఆమేనంటలా. అంటే మీరు ఆరాధన చేయట్లేదా ఏమా? ధూపం వేసినప్పుడు అంటే అది ఆకాశానికి, ఆ ధూపం ఎలా వెళ్తుంది ఏమా? ఆకాశానికి వెళ్తుంది. అది మనము స్తుతి చెల్లించేటప్పుడు ఆమేన్ అంటే ఈ అందరు కలిపి ఒకే స్వరముతో వెళితే పరలోకపు వాకిళ్ళు తెరవబడవా? గమనించండి. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండాలి, నేను కాదంటలేదు. వాక్యం చదవటంలో కానీ
ప్రశ్నలు వేగి అన్నింటి మౌనంగా ఉండాలి. కానీ ఆమెను ఉండటంలో మౌనం కాదు మనం చేయవలసింది, పెద్దగా చెప్పాలి. మౌనంగా ఉండకుండా ఆమేన్ అని పెద్దగా చెప్పాలి. మనం ఇవన్నీ మనము నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. కనుక నాకు ఇచ్చిన సమయం 1 గంట వరకు ఇచ్చారు. రాత్రి కాలం నాకు ప్రయాణం ఉంది, ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోండి. నా మనసులో నెమ్మది లేదు. ఈరోజు స్టీల్ ప్లాంట్ సంఘంలో వాస్తవంగా 3 సంఘ పెద్దలుగా ఉంటాం. నేను, విజయభాస్కర్ అని ఇంకో బ్రదరు, రమేష్ గారు అని ఇంకో 3 ఉంటాం. నేనేమో ఈ మీటింగుల నిమిత్తం ఇలా వచ్చాను. సంఘం వదిలి రాత్రికాలం 2:30కి విజయభాస్కర్ వాళ్ళ మామయ్య గారు ప్రభు సన్నిధికి వెళ్ళారు. ఆయన ఆల్రెడీ ప్రయాణమై వెళ్తున్నారు ఉదయాన్నే. ఇంకొక సంఘ పెద్ద రమేష్ గారు ఉన్నారు, ఆయన కొత్తగా బాధ్యతలు అప్పచెప్పాం. ఈరోజు బయట నుంచి ఒక సేవకుడు వస్తున్నాడు అక్కడికి. కనుక నా మనసులో నెమ్మది లేదు. కొద్ది నిమిషాలు ధ్యానించి మరి ముందుకెళ్ళాలన్న ఆలోచన కలిగి ఉన్నాం. ప్రార్థన చేయండి మా స్టీల్ ప్లాంట్ అసెంబ్లీ గురించి, అలాగే మా కుటుంబం గురించి, పిల్లల గురించి కూడా. పిల్లలిద్దరు అమెరికాలో ఉన్నారు, చదువుకుంటున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు రావాలని, పాపకు కూడా పెళ్లి చేయాలని ఆలోచన కలిగి ఉన్నాం. ఆ పెళ్లి కూడా విశ్వాసులైతే, బ్రదర్న్ అసెంబ్లీ వాళ్ళైతే బాగుంటుందని ఆలోచనతో ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థనలో మీరు కూడా జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. మంచిది. ఈ ప్రభు దినంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో 5 విషయాలు చెప్పి మనము ముందుకెళ్దాం. ఈ 4 రోజుల నుంచి మనం చక్కని వర్తమానాలు విన్నాం. ఒక్కొక్క ఆత్మను ప్రేరేపించి ఒక్కొక్క దైవజను ద్వారా ఎంతో చక్కని తలంపులు మనం విన్నాం. ఈ ప్రభు దినములో ఆఖరి దినముగా 5 మాటలు, 5 కుటుంబాల గురించి నేను చెప్పి నేను ముగిస్తాను. మనం కుటుంబంగా ఉంటున్నాం, కానీ కొన్ని పరిస్థితుల్లో కొన్ని కుటుంబాల్లో భార్య వస్తుంది, భర్త రాడు. భర్త వస్తాడు, భార్య రాదు. వీళ్ళిద్దరు వస్తే పిల్లలు రారు. వాళ్ళిద్దరు రాకపోతే పిల్లలు వస్తే వాళ్ళిద్దరు రారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. గమనించండి అమ్మా, గమనించండి. ధనవంతుడు చనిపోయి, అమ్మా ఇటు చూడండి. ధనవంతుడు చనిపోయి ఎక్కడ ఉన్నాడు అమ్మా? పాతాళంలో ఉన్నాడు. అక్కడ ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? తన అన్నదమ్ములకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయ్యో, నా అన్నదమ్ములకు నేను నమ్ముకోలేదు, నా అన్నదమ్ములు కూడా నమ్ముకోలేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి వేదన పడకూడదని అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఆ ధనవంతుడికి. ఆ పరిస్థితి మనకొద్దు. మన పిల్లలు మనతో పాటు తీసుకురావాలి, ప్రభు సన్నిధిలో కూర్చోబెట్టాలి. దేవుడు ఆశీర్వదిస్తాడమ్మా. గమనించండి, అది ఎంత ఆశీర్వాదం అంటే మనకు కనిపించదు. ఇప్పుడు కనిపించదు, ఎమ్మడెమ్మడే కనిపించేది కాదు. అది నెలలు నిండుతుండగా, సంవత్సరాలు గడుస్తుండగా, యుక్త కాలంలో ప్రభు తన కళ్ళు తెరిచి బిడ్డలను ఆశీర్వదించడానికి మనకు అవకాశం ఇస్తాడు. అప్పుడు తెలుసుకుంటాను. నేను ఇప్పుడు తెలుసుకున్నాను, నా పిల్లల గురించి ఇప్పుడు తెలుసుకున్నాను. నా పిల్లలు నాతో పాటు ఆరాధన చేస్తే, నాతో పాటు కూర్చోబెట్టుకుని, నాతో పాటు మందిరం పనులు చేయిస్తే దేవుడు ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు నేను అనుకుంటా ఉంటాను నేను ఆ పిల్లల గురించి. పిల్లలను పరిచర్యకు నడపాలి, పరిచర్యకు ఇవ్వాలి, వారి చేత పరిచర్య చేయించాలి. వాళ్ళకి గిఫ్ట్లు కొనిస్తాం, బర్త్డేకి అవి కొనిస్తాం. ఇప్పుడంటే కొత్తగా వచ్చింది తెలుసా, బర్త్డే బంప్స్ అంట. తెలుసా మీకు? మొన్న ఒక సేవకుడు చెబితే నేను విన్నాను, బర్త్డే బంప్స్ అంట. ఏ వయసులో చేస్తున్నారు తెలుసా? అవి ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత హాస్టల్లో ఉంటారు పిల్లలు. తెలుసా బర్త్డే బంప్స్ అంటే? తెలుసా మీకు? తెలియదు కదా. ఆ బర్త్డే ఆ రోజైతే ఎవడు పుట్టినరోజు ఉంటుందో వాడు 12 గంటల 1 నిమిషం తర్వాత వాడిని పట్టుకుని బాగుతారు అందరు కలిపి. కొడుతున్నారు, విపరీతం కొడుతున్నారు వాడిని. వాడు మామూలు కొడితే, తల్లిదండ్రులు ఒక మాట కొడితే ఒప్పుకోడాడు, తిరగబడతాడు. కానీ ఆ స్నేహితుల ద్వారా బాధించుకుంటాడు. అవి బర్త్డే బంప్స్ అంటవి. కనుక నేను ఎందుకు చెబుతున్నానంటే, మన పిల్లల్ని దేవుని సన్నిధిలో ఉంచటం అది ఆశీర్వాదకరం, మనకు ఆశీర్వాదకరం. ఇప్పుడు కానీ వాడిని వంచగలిగితే నీ వృద్ధాప్యంలో వాడు నిన్ను మోస్తాడమ్మా. వాడు నీ పనులన్నీ చేస్తాడు. అది మనం గమనించాలి. కనుక ముందుకెళ్దాం. 5 కుటుంబాలను చూసి నేను ముగిస్తాను. చూడండి, అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 8వ వచనం నేను తీస్తున్నాను. బైబిల్ ఉన్న వారందరూ కూడా తీయండి.
అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 8వ వచనము చదువుతున్నాను. ఆ సమాజపు మందిరపు అధికారి అయిన క్రిస్పీ తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయుల్లో అనేకులు విని విశ్వాసం ఉంచి బాప్తీసము. ఆ పై వచనానికి 5వ వచనానికి వెళ్ళినట్టే, సేలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు అదురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుండెను. వారు ఎదురుదాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనముకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని కని ఇక మీదట అన్ని జనుల యొద్దకు పోదునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భయభక్తి గల తీతియు యూస్తోను ఒకరి ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరము ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయినా ఎవరు? క్రిస్పు గమనించండమ్మా. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన మా దేవా, నిరంతర స్తోత్రాలుడా నీ స్తోత్రమయ్యా. ఈ ప్రభు దినంలో మనసారా ఆరాధించగలిగే భాగ్యం ఇచ్చావు నీ స్తోత్రం ప్రభా. కొద్ది నిమిషాలు ప్రభా నీ వాక్యము ధ్యానించాలని ఆశ కలిగి ఉన్న వాక్యం అనేది ప్రజలు నీ వారు ప్రభా. మా తండ్రి, నిలబడిన వాడు వ్యర్థుడను పనికిరాని వాడిని ప్రభా బలపరచయ్యా. నీ మాటలు ప్రభా నన్ను బోరుగా వాడుకుని నీ బిడ్డలు మహిం పొందేటట్టు ప్రభా, నీ బిడ్డలకు అనేకమైన మేలు పొందేటట్టు చేయమని వేడుకుంటూ, ఒక్క వాక్యం అన్నా ప్రభా మా ఇళ్లకు మేము తీసుకెళ్లే భాగ్యం మా దైత్యమని వేడుకుంటూ, మా ప్రాణప్రియుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైన సంగమా, 8వ వచనం మరలా చదువుతున్నాను చూడండి. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయుల్లో అనేకులు విని విశ్వాసం ఉంచి బాప్తీసము. అమ్మా, ఈ క్రిస్పు కుటుంబము సమాజపు అధికారి. ఈ అధికారం కలిగిన వాడు పౌలు చెప్పిన వాక్యమందు లక్ష్యం ఉంచి ఏం పొందాడు? కుటుంబం అంతా ఒక్కడే కదమ్మా. మరలా చదువుతున్నాను చూడండి. ఆ ఇంటి వారందరితో కూడా, అమ్మా ఇలాంటి కుటుంబం మనం కలిగి ఉండాలి. విశ్వాసులుగా మనము ఇలాంటి కుటుంబము మనం కలిగి ఉండాలి. ఒక దైవజనుడు మనం పిలుచుకుని మనం ఏం చేయాలో తెలుసా? అయ్యా నా పిల్లలు నమ్ముకునేటట్టు మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి అని ఆ దైవజనుడు నువ్వు వేడుకోవాలి. ఎందుకు చెబుతున్నానంటే, భర్తపూడి సంఘంలో మా భర్తపూడి సంఘంలో 30 గంటల ప్రార్థన మొదలు పెట్టారు. ఒక్కొక్కరు గంట చేయాలి. జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది అక్కడ. నేను ఎందుకు చెబుతున్నానంటే, అది కాకుండా గృహ కూడికలు